ఈ పుస్తకం రాయడానికి ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం మరియు బంగారం లాంటి రంగులను ఉపయోగించారు. సాధారణంగా ఇలాంటి పుస్తకాన్ని రాయడానికి 20 సంవత్సరాలు కనీస టైం పడుతుంది. ఇంకొంతమంది నిపుణులకైతే 30 సంవత్సరాల టైం కూడా పట్టొచ్చు. విచిత్రం ఏంటంటే ఈ పుస్తకాన్ని కేవలం ఒక్క రాత్రిలోనే రాశారు. ఈ పుస్తకంపై రీసెర్చ్ చేసిన వారు మాత్రం పుస్తకాన్ని ఒక్క రాత్రిలో రాయటం అనేది అసంభవం అని అంటారు. ఈ పుస్తకంలో ఉన్న అక్షరాలు మరియు హ్యాండ్ రైటింగ్ మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు ఒకేలాగా ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ ఒకేలాగా ఉన్నప్పుడు కేవలం ఒకరే ఈ పుస్తకాన్ని రాసి ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు నేను ఈ పుస్తకం ఎందుకు రాయబడింది, ఈ పుస్తకంలో ఏం రాసి ఉంటుంది, అలాగే ఈ పుస్తకాన్ని చదివితే ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం చెప్తాను. 13వ శతాబ్దంలో బొహేనియా ప్రాంతంలో ఒక క్రైస్తవ సన్యాసి హెర్మందర్ రెక్లెస్ అనే వ్యక్తి ఉండేవాడు. ఈ సన్యాసి తాను ఉంటున్న మతం యొక్క నియమాలను ఉల్లంఘిస్తాడు. ఒక సన్యాసి మతం యొక్క నియమాలను ఉల్లంఘించడం అది ఒక పెద్ద నేరం. ఈ విషయం ఆ సమయంలో ఉన్న ఒక రాజుకు తెలుస్తుంది. నియమాలను ఉల్లంఘించినందుకు ఆ సన్యాసిని బతికుండగానే సమాధి కట్టేయాలని ఆదేశిస్తాడు.